ఇటీవలనే రోహిత్ శర్మ గారు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. సరే, రోహిత్ శర్మ గారి గౌరవార్థం చక్కగా బొంబాయిలో ఉన్నటువంటి వాంఖడే స్టేడియంలో ఒక స్టాండ్కి రోహిత్ శర్మ గారి పేరు పెట్టడం అనేది జరిగింది. సరే, ప్రతి స్టాండ్కి కూడా రకరకాల నేమ్స్ అనేవి ఉంటాయండి. మన హైదరాబాద్లో కూడా చూసాం, ఉప్పల్ స్టేడియంలో అజరుద్దీన్ నేమ్తో కూడా ఒక స్టాండ్ ఉంది. సో ఇండియన్ కెప్టెన్ అనమాట, మాజీ కెప్టెన్. అంటే వారి యొక్క గౌరవార్థం వాంఖడే స్టేడియం అనేది అత్యంత అద్భుతమైన బ్రహ్మాండమైనటువంటి స్టేడియం అండి ముంబైలో అనమాట. అలాంటి దాంట్లో ఒక స్టాండ్కి రోహిత్ శర్మ గారి పేరు పెట్టడం అనేది నిజంగానే గర్వించదగ్గ విషయం. తల్లిదండ్రులు కూడా నిన్న వారి సమక్షంలోనే ఆ కార్యక్రమం జరిగింది. రోహిత్ శర్మ గారి తల్లిదండ్రులు కూడా శర్మ గారు మాట్లాడుతున్నప్పుడు కాస్త కన్నీరు పెట్టడం అనేది అంటే ఆనంద బాష్పాలన్నమాట. నిజంగానే అండి, తెలుగులో ఒక సుమతి శతకం ఉంది కదా, పుత్రోత్సాహంబు తండ్రికి అంటూ. చూడండి ఎంత చక్కటి పద్యం సుమతి శతకమే. తన పుత్రుడి యొక్క గొప్పతనాన్ని నలుగురు గుర్తుపట్టినప్పుడు తండ్రి నిజంగానే గర్వపడతాడట. అలాంటి సంఘటనే నిన్న వారి తల్లిదండ్రులకు ఎదురైందని అనిపించింది అనమాట. చాలా ఇమోషనల్గా, చాలా మెచ్యూర్డ్గా మాట్లాడేటువంటి రోహిత్ శర్మ స్పీచ్ చాలా 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 ఆకట్టుకుందండి. నిజంగానే వారినే కాదు, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఎంతో చక్కగా గౌరవించడం అనేది చాలా ఆనందం కలిగించింది. ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఈరోజు మాత్రం ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఉంటుంది. కేకేఆర్కి అజిత్ రహానే కెప్టెన్, ఇటేమో రజిత్ పటీదార్ అనమాట ఆర్సీబీకి. సో మంచి స్క్వాడ్స్ అండి. ఏదేమైనప్పటికీ మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి చాలామంది అభిమానులు కనిపిస్తున్నారు. ఈరోజు మ్యాచ్ కూడా బెంగళూరులోనే జరుగుతుంది అనమాట. హోమ్ గ్రౌండ్ కదా, మరి ఇప్పుడు టెన్షన్ ఫీల్ అయ్యేది ఎవరు? కేకేఆర్ అనమాట. కానీ కేకేఆర్ మాత్రం ఏమాత్రం తీసి పారేసినటువంటి స్టేజ్లో లేదండి. అది ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇస్తుంది. ఇది కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని సంవత్సరాల క్రితం గత ఏడాది అలా ట్రోఫీ గెలిచినటువంటి టీం అది. అలాగే ఇంకొకటి ఆసక్తికరంగా విరాట్ అభిమానులు సెర్చ్ చేస్తూ ఉంటే విరాట్ కోహ్లీ గారిది మార్క్స్ లిస్ట్ ఒకటి బయటపడిందట. వారు మ్యాచ్లో కాస్త వీక్ అని చెప్పి సరదా అండి. అంటే ఒక అభిమానం ఆ విధంగా ఉంటుందండి, విపరీతమైన అభిమానం. క్రికెటర్స్ని అంత లైక్ చేసేటటువంటి దేశం ఏదైనా ఉందంటే మన భారతదేశం అన్నమాట. చూడండి, ఈరోజు కూడా మనం సునీల్ గవాస్కర్ని, టెండూల్కర్ని, వీరందరినీ కూడా ఎంతో ఎంతో మనం గౌరవంగా చూసుకుంటామండి. చూడండి, నిన్న వాంఖడే స్టేడియంలో ఒక స్టాండ్కి రోహిత్ శర్మ గారి పేరు పెట్టడానికి ఆవిష్కరణ కార్యక్రమం అనమాట. శర్మ గారు మనకు కనిపిస్తున్నారు అక్కడ. అలాగే మ్యాచ్లో కూడా ఈరోజు స్కోర్ మాత్రం ఒకవేళ 150, 160 కానీ దాటినట్లయితే టఫ్గానే ఉండవచ్చు. దీంట్లో మనకి టీం ప్లేయర్స్ గురించి ఉందన్నమాట. చూడండి, ఎవరు టీం లెవెల్లో ఉంటారో చూడాలి. జై హో ఆర్సీబీ అని